తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ప్రతి ఇంటా దీపాలు వెలగాలి అని, ఆనందాలు వెల్లువలా పొంగాలి అన్నారు. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలేయాలి. కొంచెం పక్క జరగాలమ్మా, పక్క జరగాల కదా. కొంచెం ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? కొంచెం కోఆపరేట్ చేయాలి కదా. కోఆపరేట్ చేయాలి. కూర్చోండి మా, కూర్చోండి 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 అలా కూర్చోమ్మా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈయన్ని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చానా? ఈడు పెద్ద పుడింగాడు అనుకున్నాను. వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాలలో వేల కాంతులు నింపాలి అని ఆకాంక్షించారు. కష్టాలనేవి ఎప్పుడు ఎల్లకాలం ఉండవు. చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రావడం అన్నది దేవుడు క్రియేట్ చేసిన సృష్టిలో ఖచ్చితంగా జరగాల్సి. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. వెలుగుతో పాటు చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్ట శక్తులపై దైవశక్తి ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలి అని, దివ్యల వెలుగులో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరజిల్లాలి అని ఆకాంక్షించారు వైఎస్ జగన్. నమ్మించి గొంతుకులు కొయ్యాలా? సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడో అట్టాగే మనమిప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాల. ఇలాంటి దానికి ప్రతి ఇంటా దీపాలు వెలగాలి అని, ఆనందాలు వెల్లువలా పొంగాలి అన్నారు. మీ ఎక్స్ప్రెషన్ అలా లేదు. కడుపులో ఏదో కక్ష పెట్టుకొని తప్పనిసరిగా తింగర్నవుడు అవుతున్నట్టు. నువ్వు దావోస్కి వెళ్ళి ఏం పీకేవో చెప్పండి. ఏం పీకారు? ఏం పీకేవు అంటున్నారు, చెప్పండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. లోకేష్ గారి మీద కోపమా, గూగుల్ మీదే కోపం ఉందా? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటం మీద కోపం ఉంటుంది. బాబు ఈరోజు 1,30,000 కోట్లు ఒకటే డీల్ తీసుకొచ్చి తన హీరోయిజం నిరూపించుకున్నాడు. లోకమైపోయారా నీకు? మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను చేతకాని వాటిలో చూస్తుంది. ఎరా, నేను చేతకాని వాటిలో కనిపిస్తున్నానా? చేతకాని వాటిలో కనిపిస్తున్నానా? వడియాలు, పచ్చళ్ళు ఈ మీరు తీసుకొచ్చిన పరిస్థితులు. ఫిష్ కూడా తెచ్చిన ఫిష్ కూడా తెచ్చిన ఏం ఫీల్ ఉండదు మామయ్య. రొయ్యలు, ఇది నిజంగా పులివెందుల్లో నేనే పొద్దు అనుకోలేదు. ఫిష్ ప్రోటీన్, ఫిష్ బాగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. చేపలు, రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవ్వరం కూడా ఊహించిండం. ఏంటి మమ్మీ ఎవడీడు? కానీ వాళ్ళ తాలూకా ఆలోచనలో ఏ ఒక్కరికి విజన్ లేదు. విజన్ ఉన్నటువంటి నాయకుడు ఈ రోజు ప్రపంచంలో గానీ దేశంలో గానీ విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చెరువు ఎండిపోయి చేపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి? గద్దొచ్చి గుడ్డు మింగిందని